బుడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ల అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపులు రాములు అధికారులతో సమీక్షించారు. మాజీ మంత్రి కేటీఆర్ పై రాపులు రాములు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అక్కసుతో మాట్లాడుతున్నారని అన్నారు. అయితే ఫారెన్ లో చదువుకున్న వ్యక్తికి కనీసం విజ్ఞత కూడా లేదని మండిపడ్డారు. ఇక కనకపు సింహాసనమును సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నము అన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఎవరిని ఉద్దేశించి అంటున్నారంటూ ఉద్ఘాటించారు. బెదిరించే ధోరణితో కేటీఆర్ మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీని కూడా అనేంత వాడా అని దుయ్యబట్టారు. అయితే ధరణి పేరుతో అనేక మంది పేదల భూములను దోచుకున్నారని ఆరోపించారు రాపులు రాములు. సద్విమర్శ చేయి నీ గడిల పాలన మొత్తం ఎప్పుడన్నా ప్రగతి భవన్లకు ఎంట్రీ చేసినావా? పోగలిగిందా? సామాన్యుడు పోగలిగిందా? ఒక పేదవారితో మీ నాన్న వాడి కష్టాలు ఏముందో మాట్లాడగలిగిందా ఈ 10 సంవత్సరాల కాలంలో? కొన్ని నువ్వండేప్పుడు ప్రజలను కలిసి ప్రజల సమస్యలు తెలుసుకున్నావా? ఇట్లాంటి వాడు మంచోడా? ఇట్లాంటి వాడు కుక్క కాదా? మీరు కుక్క పిల్లలు కాదా? ఆయన కుక్క అయితే మీరు కుక్క పిల్లలే కదా. మీరు అట్లే కుక్కలాగానే మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు భాష. రాజకీయంగా విమర్శ చేసేటప్పుడు సద్విమర్శ ఉండాలి, తీసుకోవాలి, ప్రభుత్వాన్ని సూచన చేయాలి, ఈ విధంగా నడవండి అని ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. మీరు ప్రతిపక్షంలో ఉండకుండా చేసి ప్రశ్నించే గొంతునే మరి గొంతులు నొక్కిరు కదా. ప్రజాస్వామ్యకంగా వాళ్ళు ధర్నా చేసుకుందాం, నిరసన తెలియజేద్దామంటే కూడా ఆ ధర్నా చెవులు కూడా ఎత్తివేసింది వీలు కాదా? అసలు ప్రజలకు స్వాతంత్రం వచ్చిందా? సెక్రటరీకి పంపగలిగిన గద్దర్ లాంటి వ్యక్తి ప్రజల నాయకుడు ఆయన 2 గంటలు మీ గేటు ముంగట కుక్కలక కూర్చునే పెట్టింది. మీరు ఆ కుక్కలు మరి రేవంత్ రెడ్డి ఇంకేం మాట్లాడుతున్నావు? నువ్వు డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీతో కుమ్మక్క అయినట్టున్నావు. నిజంగా మీ చెల్లెలు ఈ లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయలు దండుకొని మొత్తం ఈ సౌత్ ఇండియా మొత్తానికి ఒక లిక్కర్ ప్రణాళికలు రూపొందించిన ఢిల్లీలో హోటల్లో ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నది? ఎందుకు పోయిందామె? ఎన్నిసార్లు వెళ్ళింది? సీసీ ఫుటేజీలు ఇవన్నీ కేసులు బుక్ కాలేదా? మరి అందరూ అరెస్ట్ చేసిర్రు. సిసోడియా లాంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిర్రు. మరి మీ చెల్లె ఎందుకు అరెస్ట్ అయితే లేదు?